పూరి జగన్నాథ రథయాత్ర శురువైంది కదా. భక్తులు కూడా ఒక్క మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి చాలా మందే వచ్చిండ్రు. మరి సర్కారు కూడా అన్ని ఏర్పాట్లు చక్కదనంగా చేసినాం, ఎవరికి చిన్న తక్లీఫ్ రాకుండా చూసుకుంటామని మొన్నటిదాకా ఒడిశా సర్కారు చెప్పుకొచ్చింది. రథయాత్ర గుండీచా గుడికాడికి రాగానే భక్తులు ఒక్కపారి మీదకి వచ్చిండ్రట. రథయాత్ర ముంగటున్న పబ్లిక్ ఒకరి మీద ఒకరు పడే వరకు 9 మంది కింద పడ్డారట. ఎంబటిని అంబులెన్స్లు వేసుకొని దవాఖానకే వేసుకపోయినరట. అందులో 3 జీవిడిసిండ్రు. తతీమ 6గురికి చిన్న చిన్నగా దెబ్బలు తాకినాయట. ఇంట్లో అందరినీ తీసుకుపోయి దవాఖానలు వేసి డాక్టర్లతో పరీక్షలు చేస్తుండ్రట. అయ్యా ఒడిశా సీఎం సారు, ఓ దిక్కు దేశంలో ఇట్లా పెద్ద పెద్ద తీర్థయాత్రలు, గుడులు, కుంభమేళాల కాడ తొక్కిసలాటలు అవుతున్న ముచ్చట మీకు ఎరుకున్నదేనా కదా సారు. అన్నదల్లా పూరి జగన్నాథ యాత్ర అంటే భక్తులు ఎట్లా వస్తారో కూడా మీకు బాగానే తెలుసు. అసొంటిది ఎందుకు సారు ఇట్లా కామన్ పబ్లిక్ కష్టాలు తెచ్చే పని చేసుకొస్తారు? ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, చిన్న తక్లీఫ్ అయిందని ఏదో పేరుకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని అనబడుతుంది అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.